Osman presents One! No more silly games! Powered by Milan Western Brief, Eins, Dagar Pipes and Fittings, and co-presented by Hanil Slungis. ఎలా ఉంది స్టెప్? సూపర్ గా ఉంది, కానీ పాటకి ఈ స్టెప్ కి అస్సలు సంబంధమే లేదు. మన షోకి ఈ స్టెప్ కూడా సంబంధం లేదు. ఎందుకు? కానీ దీనికి సంబంధించిన వాళ్ళు మన పార్టిసిపెంట్స్ లాగా వస్తారు. ఆపినందుకు చెయ్యి పిలిచేద్దాం పార్టిసిపెంట్స్ ని. ఎవరు వస్తున్నారు? కానీ ఈ స్టెప్ చేసుకుంటూ మనం సాడిజం చూపెడితే బాగుంటదంటవా? అందుకే స్టెప్ ఆపేసి ఈ స్టెప్ చేద్దాం. పిలిచేద్దాం మన పార్టిసిపెంట్స్ ని. తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సామకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం సురేష్, తేజు, సందీప్ అండ్ స్నేహ, వెల్కమ్ టు వన్. థ్యాంక్ యూ. మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఐ కెన్ ప్రామిస్ దట్. కానీ దానికంటే ముందు ఒక ప్లెజ్ చేద్దాం మనం రౌండ్ స్టార్ట్ చేసే ముందు. ఓకే. చేయబెట్టండి. దేవుడా, దేవుడా, ఈ షోలో ఏం జరిగినా నేను అరవను, కరవను, పిచ్చి పిచ్చిగా మాట్లాడను, ఏడవను, ఏది చేసినా తట్టుకుంటాను. మీరు మమ్మల్ని పూర్తిగా వాడుకోవచ్చు. వెరీ నైస్. సో స్మైల్స్ ఇలానే ఉండనండి. విల్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. విద్యుత్ వందనం. ఓకే, సో ఏమైతుంది అనిపిస్తుంది మీకు ఇక్కడ? ఏమవుతుందో వెయిట్ చేసి సింపుల్ గా అప్పుడప్పుడు డాన్స్ మనకు అలవాటే కదా, భలే భలే డాన్స్ వస్తుంది. ఒక స్టెప్ చేయాలి. కాదు నెక్స్ట్ ఎవరన్నా డాన్స్ నేర్పండి. ఇలా ఏమైంది? ఎందుకు పోయా? నాకెందుకు కొట్టారు ఇప్పుడు? మళ్ళీ చెయ్యి, డాన్స్ చెయ్యి. బాగా వస్తుంది. అందరు కలిసి ఒకటే స్టెప్ అది అందరు కలిసి చేసేద్దాం. పట్టుకోబట్టు. యాంకర్స్ మాట్లాడేటప్పుడు పార్టిసిపెంట్స్ మాట్లాడకూడదు. మాత్రమే పని చేయాలి. ఇక్కడ చెవులు కాదు, చేతులు పని చేస్తున్నాయి. ఆడ నుంచి సురేష్ గారు ఇలా స్టార్ట్ చేస్తారు. వేవ్ ఇలా ఎండ్ కావాలి. ఓకేనా? మిస్ అయిందంటే అందుకే పుడితే డాన్సర్ లానే పుట్టాలండి. ఆ సింక్ చూడండి. ఎవ్రీ పార్టిసిపెంట్ విల్ గెట్ వన్ క్వశ్చన్. ఆ వన్ క్వశ్చన్ కి 10 ఆప్షన్స్ ఉంటాయి. మీకు 5 ఛాన్సెస్ ఇస్తాము. అందులో 3 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి. అలా చెప్తే ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 100 పాయింట్స్, అంటే 300 పాయింట్స్ ప్లస్ 1 lakh rupees ఇన్ క్యాష్. ఓకేనా? అండ్ ఈ 5 ఛాన్సెస్ లో తప్పు ఆన్సర్లు చెప్తే ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరితో స్టార్ట్ చేద్దాం అంటే స్నేహ ఇలా చూపించింది, అందుకే స్నేహతో స్టార్ట్ చేద్దాం. ఓకే. క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. నీటిని ఎక్కువగా ఉపయోగించే దేశాలు ఏవి? నువ్వు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు తెలుగులో మాట్లాడు, లేకపోతే నీకు కొట్టానా? ఇదోటి, ఓ ఇది ఇదోటి, ఇది నీది. అంటే సెట్ చేస్తున్నాయి. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. పాకిస్తాన్, చైనా, భారతదేశం, అమెరికా, రష్యా, ఇటలీ, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్. భారతదేశం. ఇండియాలో వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తారంటున్నావు. లెట్స్ సీ ఇఫ్ ఇండియా ఇస్ ది రైట్ ఆన్సర్. ఏమైంది? ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఇండియా కాదు, రష్యా. ఎందుకు అనుకుంటున్నావు ఆన్సర్? రష్యా పెద్దగుంది కదా. రష్యా పెద్దగుంది కాబట్టి ఎక్కువ వాటర్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. రష్యా. చూద్దాం కరెక్టా రాంగా.
స్నేహానికి షాక్ కొట్టట్లేదు ఏమైంది? రాంగ్ ఆన్సర్ కాదు. దిస్ ఇస్ నీట్ సర్వే డన్. ఎలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండదు. మలేషియా. మలేషియాలో నీరు ఎక్కువగా యూస్ ఎక్కువగా యూస్ చేస్తారు. చేస్తారంటావా? చూద్దామా? రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మీ పాయింట్స్ 100 పాయింట్స్. నెక్స్ట్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఎందుకు అక్కడ వాటర్ గేమ్సా? ఇప్పుడు దాకా నా గెస్ చేశాను, ఇప్పుడు ఇలాగే ర్యాండమ్ గా. అయ్యో, చూద్దాం ఫ్రాన్స్ రైటా రాంగా. ఏమైంది? చాక్లెట్ రాంగ్ ఆన్సర్. కమాన్ శ్రేయ, థింక్ 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 థింక్. ఇంగ్లాండ్. ఇది ర్యాండమా? అంటే ఏం తెలీదా నీకు? నాకు అసలు ఐడియా లేదు. చూద్దాం. ఓ నో. ఎక్స్ప్రెషన్ షాక్ రాలేదా? not working. ఇప్పుడు తెలుసు. ఇట్స్ నాట్. థ్యాంక్ గాడ్ ఇట్స్ నాట్. ఇంకా 3 రైట్ ఆన్సర్స్ ఏంటని చూద్దాం. అమెరికా. ఇటలీ, మలేషియా అండ్ అమెరికా. అగ్రికల్చర్ పర్పస్ వలన అమెరికాలో మలేషియాలో ఎక్కువ వాటర్ యూజ్ అవుతుంది అనమాట. పుట్టి స్నానం, తాగనికి కాదు, అవన్నిటికి కాదు. సందీప్ నువ్వు ఫిక్స్. సందీప్ నువ్వే రైట్. సందీప్, క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. వీటిలో విషం కలిగి ఉండే ప్రాణులు ఏవి? సో ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. దోమ, మనిషి, బొద్దింక, చీమ, పిల్లి, గబ్బిలం, జింక, కప్ప, పంది, రాబందు. దోమలు పాయిజనా? అబ్బాయి కుట్టిన తర్వాత మనకు వాస్తుంది కదా. అది పాయిజన్ వలన? Okay. ఐ డోంట్ నో. లెట్స్ సీ. దోమ రైట్ ఆన్సరా కాదా? దోమ రాంగ్ ఆన్సర్. నీకు ఎప్పుడో ఏడనో కుర్త ఇంత వాస్తుంది అంత పాయిజన్ ఉన్నట. నెక్స్ట్. సరే, కప్పల పాయిజన్ ఉంటుందని సందీప్ అంటున్నాడు. నువ్వు రెడీ పెట్టుకున్నానా? ఉందా లేదా చూద్దాం సందీప్. అయ్యా రైట్ నాకు ఆన్సర్. అర్థం కాదు. కరెక్ట్ ఆన్సర్ చెప్పి అనుకుంటున్నాడు రా. కప్ప సౌండ్ ఇప్పుడు సందీప్ చేస్తాడు, ఇందాం. బక్ 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 అట్లా పెట్టుకుంటూనే వస్తుందా? ఇట్లా పెట్టుకుంటేస్తుంది. రైట్. సో 100 పాయింట్స్ వచ్చేసాయి. లాస్ట్ 3 ఛాన్సెస్, అందులో 2 కరెక్ట్ ఆన్సర్స్ కావాలి. కమాన్. పంది. రైట్, చూద్దాం. పంది కొరికితే పాయిజన్ వస్తుందంట. పంది కొరికిందంటే ఎవరినో. పంది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? లాస్ట్ 2 ఛాన్సెస్, 2 కరెక్ట్ ఆన్సర్స్ కావాలి. రాబందు. రాబందు రైటా రాంగా? ఎంత ఫాస్ట్ గా వస్తుంది భయ్, అక్కడ రాకుండా కొడుతున్నారు. రాబందులో పాయిజన్ ఉండదు. తెలిసింది ఇప్పుడే. లాస్ట్ లాస్ట్ ఛాన్స్. ఛాన్స్. గబ్బిలం భయ్య. గబ్బిలం. లెట్స్ సీ ఇఫ్ గబ్బిలం ఇస్ ద రైట్ ఆన్సర్. రెడీ పెట్టుకో, రెడీ పెట్టుకో, రెడీ పెట్టుకో. I'm ready, I'm ready. అబ్బా, ఇది రైట్ ఆన్సర్ అయిపోయింది సందీప్. కప్పలో ఉంటది, గబ్బిలంలో ఉంటది. హా. ఇంకొక ఆన్సర్ కావాలి. స్నేహ, యువర్ పిల్లి. 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 తేజు, మనిషి. సురేష్, వద్దు ఇంకా. బొద్దింక. బొద్దింక, మనిషి అండ్ పిల్లి. రాంగ్ అయితే ముగ్గురికి ఒక్కొక్కటి ఉంటది. నేను ఆన్సరే చెప్పలేదు. లాస్ట్ ఆన్సర్. ఏంటి? చీమ. చీమలో పాయిజన్. ఎందుకంటే రాంగ్ ఆన్సర్ మీరు కూడా చెప్పారు కాబట్టి. సరే తేజు, ఇప్పుడు నెక్స్ట్. రెడీ తేజు? యువర్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. వీరిలో దిక్పాలకులు ఎవరు? ఎవరు? కృష్ణుడు, బ్రహ్మ, శివుడు. ఈశాన్యుడు, నైరుతి, మన్మధుడు, వినాయకుడు, నరసింహుడు, కుబేరుడు, భైరవుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈశాన్యుడు. లెట్స్ సీ. ఈశాన్యుడు రైట్ ఆర్ రాంగ్? రాంగ్ ఆన్సర్ అనుకుంటున్నావా? కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నావా? కరెక్ట్ ఆన్సర్ అయితే బాగుంది అనుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్ అయితే బాగుంది అనుకుంటుంది తేజు. అందుకే అసలు ఎక్స్ప్రెషన్ వచ్చిందా? ఎక్స్ప్రెషన్ అంటే ఇది. ఎక్స్ప్రెషన్ అంటే అది. వెరీ నైస్. వినాయకుడు. రైట్. లెట్స్ సీ ఇఫ్ వినాయకుడు ఇస్ ది రైట్ ఆన్సర్. ఆప్షన్ 7. అన్నిటికీ పోయింది. అన్నిటికీ తేజు 3 ఛాన్సెస్ ఉన్నాయి. కుబేరుడు. 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 ఓకే, కుబేరుడు రైట్ ఆర్ రాంగ్? చూద్దాం. తేజు 100 points. రైట్ ఆన్సర్. అకౌంట్ ఓపెన్. రైట్. లేట్ చేయకుండా, వెయిట్ చేయకుండా 4th. భైరవుడు. భైరవుడు. లెట్స్ సీ భైరవుడు రైట్ ఆర్ రాంగ్? ఏమైంది?
ఏమైంది తేజు? రాంగ్ ఆన్సర్ చెప్పింది. ఓకే, మనం షాక్ ఇవ్వకముందే షాక్ వచ్చేసిందిరా. అయిపోయింది అంత మన మంచికి. లాస్ట్ ఛాన్స్. శివుడు. లెట్స్ సీ. శివుడు దిక్పాలకుడా కాదా? రైట్ ఆన్సర్ తేజు. అయితే ఇంకో దిక్పాలకుడు ఎవరు? ఏ దేవుడు? ఇట్స్ నైరుతి. అది అలా అనమాట. కొత్త విషయాలు తెలుసుకుంటాం మనం ఈ గేమ్ ద్వారా. నెక్స్ట్ లాస్ట్ పార్టిసిపెంట్ ఈ రౌండ్ లో విద్యుత్ బంధనం. రెడీ. సో సురేష్ వర్మ, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వీరిలో ఏ హీరోయిన్లు ఏ రాష్ట్రాలకు చెందిన వారు? ఆప్షన్స్: ఇలియానా పంజాబ్, హన్సిక గుజరాత్, తమన్నా ఒరిస్సా, అనుష్క శర్మ కర్ణాటక, టబ్బు తెలంగాణ, త్రిష ఆంధ్రప్రదేశ్, శ్రియా ఉత్తరాఖండ్, దీపికా పదుకొనే హిమాచల్ ప్రదేశ్, కాజల్ అగర్వాల్ మహారాష్ట్ర, సమంత కేరళ. యువర్ 3 minutes స్టార్ట్స్ నౌ. హన్సిక గుజరాత్ అంటావా? ఇస్ షీ ఫ్రమ్ గుజరాత్? గుజరాత్ నుంచి హన్సికానా? చూద్దాం. ఓకే. సౌండ్ రావట్లేదు సురేష్. అయ్యో. రైట్. సెకండ్ అనుష్క శర్మ కర్ణాటక. లెట్స్ సీ. సారీ అండి, ఏమనుకోద్దు. సమంత కేరళనా? కాదా? సమంత. సరే, కరెక్ట్. సమంత కేరళ. రెడీ. right, సమంత అంతే. కేరళ అంటుంది. అయ్యో. సమంత ఫ్యాన్స్ ప్రెసిడెంట్. ఓకే. మా సమంత ఫీలింగ్స్ ని హట్ చేయొద్దండి. ఇలియానా పంజాబ్. ఇలియానా అలా ఆన్సర్ ఇలియానా పంజాబ్. రైటా రాంగా? సమంతని కేరళ పంపించి ఇలియానా పంజాబ్ పంపించి. సో లాస్ట్ 20 seconds సురేష్. శ్రేయ ఉత్తరాఖండ్. సరే చూద్దాం. రైటా రాంగా? ఏం తెలుసు? చెప్పినా పెడతారు, చెప్పకుండా పెడతారు. ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి బాబు. ఈ క్వశ్చన్ డబ్బు తెలంగాణ, శ్రీయా ఉత్తరాఖండ్, కాజల్ అగర్వాల్ మహారాష్ట్ర. For you. రైట్. సో ఎన్ని పాయింట్లు? 100 పాయింట్లు వచ్చేసాయి మన సురేష్ కి. అదండి విద్యుత్ బంధనం అలా ఎండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం ఒకసారి. స్నేహ 100 పాయింట్స్, సందీప్ 200 పాయింట్స్, తేజు 200 points అండ్ సురేష్ 100 points. నెంబర్ 1 గేమ్ షో. తీసే ముందు లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా ఎంటర్ ఇంటూ ది సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ అందకూపం. ఈ రౌండ్ లో కూడా 300 పాయింట్స్ గెలుచుకోవచ్చు మీరు. ఓకే, Yeah. కానీ టైం లిమిట్ ఉంటది. వెళ్ళిన తర్వాత ఆ టైం లిమిట్ లోనే మొత్తం టాస్క్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఎవరిని పంపిద్దాం? ఫస్ట్ ధైర్యవంతుని పంపిద్దామా? అయితే ధైర్యం ఈజ్ ఈక్వల్ టు అరుంధతి ఈజ్ ఈక్వల్ టు తేజు అని నాకు తెలుసు. అవునా? నాకు కూడా తెలుసు. తేజు చూడు. సో డార్క్ రూమ్ లోకి అయితే తేజు వెళ్ళిపోయింది. మరి మీరంతా ఏం చేస్తారు? మీకు ఒక స్పెషల్ సెటప్ అరేంజ్ చేసా, కత్తి లాంటి రూమ్ లో. Ah. వెళ్ళి టైం పాస్ చేయండి. రెడీ తేజు? ఇప్పుడు అద్దాలు తీసేయచ్చు హ్యాపీగా. పెద్ద లాభం ఏముంది? ఇక్కడ లాజిక్ ఏంటంటే హాయ్ చెప్పు. మేము మీతోనే ఉన్నాం. జేజమ్మా మాయమ్మ. అబ్బా నువ్వు నన్నేం చేయలేవురా. అది రైటా తేజు? లెట్స్ స్టార్ట్. ఎస్. నువ్వు ఎక్స్ట్రీమ్ రైట్ కి వచ్చాయి. ఇంకా వెరీ నైస్. అక్కడ స్టాప్. అదే 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 అదేముంది అది చూడు. సో నీ ముందున్న ఆబ్జెక్ట్ ఏంటి? వెరీ గుడ్. ఏంటది ఆబ్జెక్ట్ ఏంటో మాకు చెప్పాలి. సౌండ్ వస్తున్నాయి పక్క నుంచి, భయం అవుతుంది. సౌండ్లు మేము ఊపిరి తీసుకుంటున్నాం కదా, ఆ సౌండ్ అది, ఇంకేం లేదు. రెడీయా? దేవుడా. రిలాక్స్, నేనున్నా కదా, ఇంకా గేమ్ స్టార్ట్ కాలేదు. నువ్వు ఆ బాక్స్ తీసి చూపెట్టు అంతే. ఇందులో అసలు ఏం లేవు. బాక్స్ ఉందా? మాకు కనబడట్లేదమ్మా. మాకు నీ ఫేసే కనబడుతుంది. నా భయం అవుతుంది రవి. ఏం లేదు తేజు అందులో, నేను చెప్తున్నాను కదా, ధైర్యంగా పెట్టచ్చు నువ్వు. నువ్వు రా.
తడిగా ఉందా? నువ్వు ఉట్టిగా నీ ఫీలింగ్ ఇస్తున్నావు. కమాన్ కొంచెం రైట్ రైట్. దేవుడా దేవుడా. అంత దూరం వచ్చిన తర్వాత ఎందుకెందుకు లేపు లేపు ఆ నంబర్ చెప్తాం లేపు. కమాన్ తేజ్ యా అదే 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 లేపు 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 లేపు. అరే అది కదులుతుంది. దాని మీద నంబర్ ఉంటుంది. రైట్. ఇప్పుడు లెఫ్ట్ చేయితోని దాని మీద ఒక స్టిక్కర్ ఉంటుంది, అది తీసేయి. ఆ స్టిక్కర్ ఉంటుంది, పీకే అది తీసేయి. ఇదా ఇంకా ఉంటుంది దానిపై. ఏంది ఇది? అదే ఇప్పుడు నువ్వు దాని వాసన చూస్తే నంబర్ ఇంకా ప్రాబ్లం కనబడుతుంది. చికెన్ అనుకుంటా. ఓకేనా? చికెన్ లెగ్ పీస్ తందూరి. అది గ్రిల్ చికెన్. ఒక్కసారి కప్పనా కొరుకుతావా? ఇది? కన్ఫర్మ్ చేయి తొందరగా, టైం అయిపోతుంది. ఈ కప్పని అనుకుంటా. అంతేనా? కప్పనేనా? చేస్తున్నాయా మరి? అడుగుదాన్ని, నువ్వు ఏంటి అని అడుగు. కప్పని అనుకుంటా. రైట్ ఆన్సర్. పెట్టే కింద. రైట్. మెల్లగా లెఫ్ట్ కి వచ్చాయి, లెఫ్ట్ కి ఎక్స్ట్రీమ్ అట్లే ఇంకా ఇంకా వెళ్ళిపో. చెయ్యి కింద పెట్టు. ఏం లేదు అక్కడ, నీకు టేబుల్ ఉంటది. ఏమైంది? ఏం లేదు అక్కడ టేబుల్, అది అక్వేరియం లోపల చేయి పెట్టు. మనిషి. ఏంటది? మనిషి మనిషా? అనుకుంటా. ఏం ట్రై చేస్తున్నావు తేజు నువ్వు? ఏం అర్థమైతలేదు రవి. నువ్వు ఆ వస్తువుని ఇన్సల్ట్ చేస్తున్నావు మనిషి అని చెప్పి. అలా ఇన్సల్ట్ చేయొచ్చా చెప్పు? కరెక్ట్ కరెక్ట్ గా అనుకో. ఏంటది? సౌండ్ చేస్తుందా? రవి నేను బయటికి రండి, సంగతి చెప్తా. రెండు చేతులు స్ట్రైట్ పెట్టు తేజు. పెట్టినా ప్లెడ్జ్ తీసుకో. అదేంటి? ఏదో క్రీమ్ లాగా ఉంది. క్రీమ్ లా ఉందా? లాస్ట్ 2 బాలేదా? minutes తేజు, లాస్ట్ 2 minutes. కమాన్ ఫాస్ట్. చేయి పెట్టు. ఆగు, నువ్వు అన్నిటికీ భయపడుతున్నావు నీ ఫింగర్ తాకితే. ఇప్పుడు కనిపిస్తుంది. నువ్వు ఫింగర్ పెడుతున్నావు, పాము పెడితే నీకు అర్థమైపోద్ది. దేవుడా దేవుడా దేవుడా. నువ్వు పొరపాటున కూడా నీ లెఫ్ట్ హ్యాండ్ పెట్టకేడా. జారు ఇంకా జారు, స్ట్రైట్ కి జారు. ఇంకా. ఇప్పుడు నీకు అర్థమైపోతుంది ఏంటో. ఇప్పుడు జారు జారు జారు. ఇంకా 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 ఏం అర్థమైతే లేదు. కొంచెం left కి రా, కొంచెం left. ఆగు. అది కదులుతుంది అనుకుంటా. కిందికి ఇప్పుడు అట్లనే అట్లనే రైట్ కి. ఏంటి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టు అక్కడే. రైట్. ఇప్పుడు రుద్దు, నీకు అర్థమైపోతుంది. మనిషి ఉన్నాడా? ఏం చేస్తున్నావు మరి నువ్వు? మసాజ్ ఇది ఏంది ఇది? ప్లీజ్ అబ్బా చెప్పండి. సరే లాస్ట్ ఫైనల్ ఆన్సర్. ఏం చేయాలి చెప్పు, నాకు ఏం అర్థమైతలేదు. ఏమనుకుంటున్నావు? ఇందాక ఏం చేశావు నువ్వు? మనిషే, డౌటే లేదు. ఏంటది ఫైనల్ ఏంటి? మనిషే. మనిషి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్ తేజు. రైట్ ఆన్సర్. మసాజ్ చేయించినాను. నో కామెడీ. రైట్. నీ ఎదురుగా ఒక వస్తువు ఉంది, దా ముందుకు రా. ప్లెడ్జ్ తీసుకో. ఇప్పుడు ఏ సౌండ్ వస్తుంది రవి. అది అయినే ఆ మనిషి ఊపిరి తీసుకుంటుండు. దా చేయి ముట్టు, ముందు పెట్టు. సో అందులో ఏముంది? రైట్. కమాన్. అదా లేపే లేపే లేపే. ఏంటిది అది? లేపే తేజు. వెరీ నైస్. ఏంటది? ఓ క్యూకంబర్. ఆ? క్యూకంబర్. కీరా. కీరా. కీరానా? అయ్యో, కీరానా ఫైనల్? కీరా. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. వచ్చాయి, ధైర్యంగా బయటకు వచ్చాయి. తేజు సూపర్. చీ కడుక్కున్నా డెటాల్ సబ్బుతో. అసలు తేజు ఏమైనా మసాజ్ చేసావా? కానీ ధైర్యంగా ఆ. అసలు ఎక్కడ పడితే అక్కడ అలా ఎలా ముట్టుకున్నప్పుడు అసలు అర్థం కాలేదు. ఇప్పుడు తెలుస్తాయి నీకు. ఒక్కసారి అక్కడ కూర్చొని అక్కడ నిల్చొని చూస్తుంటే ఇప్పుడు ముగ్గురు పడే కష్టాలు లోపల మనకు అర్థం అవుద్ది. కానీ ఫస్ట్ టైం ఈ ఎపిసోడ్ లో 1 lakh గెలుచుకున్న పార్టిసిపెంట్ తేజు. 1 lakh తో పాటు 300 పాయింట్స్ నీ సొంతం. ప్లీజ్. రైట్. సో తేజు నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? నీ చాయిస్. సురేష్ వర్మ. సురేష్ వర్మని పిలుద్దాం అంటవా? లెట్స్ సీ. సురేష్ వర్మ. తీసేచా? తీసేయి, ఇంకా స్మార్ట్ ఉంటావు. ఓహో. వెరీ నైస్. ఉండనియా? ఏమున్నావు తెలుసా? గ్రీక్ దేవుడిలా ఉన్నావు, గ్రీకు వీరుడిలాగా. ఓకే. రైట్. సో కొంచెం రైట్ కి వచ్చాయి. రైట్. రైట్ రైట్. ఇప్పుడు ఎదురుగా ఏముంది? ఏముంది ఎదురుగా? ఇది అదే మిర్రర్ లాగా. మిర్రరా?
అక్వేరియం. అక్వేరియం, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. అందులో ఏముందో చూసి మాకు చూపెట్టేసి ఆన్సర్ చెప్పి. దేవుడా, నీళ్ళు ఉంటాయి, నీళ్ళు ఏం పెట్టారో ఏంటో. అది చూద్దాం, కమన్. సో అందులో ఏముందో తీసి మాకు చూపించి గెస్ట్ చేయి. ఏం ఏం చేస్తున్నావు? ఏమో ఎవరు పట్టుకుంటున్నారు భయ్యో. ఇదేంటో, ఏయ్. ఏం చేస్తున్నావు? మాకేం కనబడట్లేదు. లేపు పైకి. ఏందో ఆ, ఆడుకుంటున్నావు. ఆ, ఆ. ఏంటది? ఏంటిది అది? ఏంటబ్బా, ఏంటి? ఏంటది? ఏమని చెప్పను వాసన ఏంటంటే, చూడు, అర్థమైపోతుంది నీకు. ఇది ఏమని చెప్పాలి, ఏదో కాయ. ఏం కాయ? ఈ పేర్లు ఏం కాయ? ఏం కాయ నాన్న? ఎన్నో కాయలు ఉన్నాయి. Fruit ఆ, vegetable ఆ చెప్పాలా? Vegetable ఆ? ఆ, ఇది కన్ఫ్యూజన్ లో ఉన్నావు కదా, జోబులో పెట్టేసుకో. బాబాయ్ పెట్టనా? ఏం కాదు, జోబులో పెట్టేసుకో, నేను చెప్తా కదా. జోబులో పెట్టేసుకో. లాస్ట్ వద్దాం దీని దగ్గరికి. కొంచెం రైట్కి వెళ్ళిపో. ఇంకా 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 అది దాంట్లో ఏముందో చూసి చెప్పాయి ఫాస్ట్ గా. ఏ మళ్ళీ అక్వేరియమా? ఆ, అంటే దానికి సపోర్టింగ్ ఉంటది. అదే ఫుడ్ ఫుడ్ ఫుడ్. ఏ బాబాయ్ ఏంటి? ఏంటో లేపు అట్లా చేయి మీద వేసుకొని. ఏంటది? చి, చి, చి. ఏంటో కొంచెం పైకి తీ. ఏంటది? బాబోయ్ ఏదో బతుకుంది ఇది. పెద్దగా ఉందా? కాదు, ఏదో కదులుతుంది. కదులుతుందా? ఏదో పురుగేమో. పురుగా? ఆ, మాకు కదలడం కనిపించాలి కదా. చేతి మీద వేసుకో. ఇదిగో. ఏంటది? మాకు కనబడలేదు సురేష్. కనిపించట్లేదు. ఏ కుడతాదని భయం నాకు. మళ్ళీ మీరు ఏం కాదు, నేను చూసుకుంటా కదా. కుడితే నన్ను షోలకెళ్ళి ఎలిమినేట్ చేసి. ఏమో బాబు, ఇందాక అక్కడ ఏ విషజీవులు అంటే తెలియని తెలిసింది, అప్పటి నుంచి భయం. సరే. ఓకే. అదేంటో పల్లీలు పట్టానీలా. అంత లేదులేండి. మరి ఏంది అది? ఏ కాక్రోజా? కాక్రోజా? రైట్, ఫైనల్ గా చెప్పేది ఏందో. ఏ కాక్రోజే. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కి వచ్చాయి. లెఫ్టా? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కి వచ్చాయి. ఇంకా కొంచెం లెఫ్ట్ కి రా. లెఫ్ట్ కి రా. ఇంకా లెఫ్ట్ కి రా. చెయ్యి ప్లెడ్జ్ చేసినట్టు పెట్టు. మెల్లగా ముందుకు రా. 1 స్టెప్ ముందుకు రా. 1 స్టెప్ ముందుకు రా. టేబుల్ అన్న, అది టేబుల్. ఆ టేబుల్ కింద పెట్టు, కింద పెట్టు. రెండు చేతులు అలా నువ్వు డౌన్ ఫస్ట్ చేయి. ఎక్వేరియం ని పట్టుకో. ఎక్వేరియం ని పట్టుకో ఫస్ట్. ఎక్వేరియమా? కింద పెట్టు. ఎవరో ఎవరిది? ఏంటిది మెత్తగా ఉంది ఇది? రైట్. అదేంటి? ఏంటిది బాబా, మీరు ఏదో చేశారు. చిచ్చి చిచ్చి. ఏంటిది? ఏంటది? ఏముండొచ్చు? ఇదేంటి ముక్క? ఏ మనిషి గుండె కొట్టుకుంటుంది. గుండె కొట్టుకుంటుందా? గుండె కొట్టుకోవాలి కదా. అయ్యి బాబాయ్, ఇతనే హార్ట్ అటాక్ ఏమో. ఏ చెవి కూడా ఉంది. ఇదిగో జుట్టు. మనిషి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సురేష్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు నీ జోబులు ఉన్నది ఏంటి? 25 సెకండ్స్ అంతే. చెప్పు చెప్పు రవి. ఏంటది? అదేంటి? 10, 9, 8, 7, వెజిటబుల్. 6, వెజిటబుల్. 5, పేరేంటి? 4, పేరు తెలియదు నాకు. 3, ఏదో కాకర, ఏదో 2, కర్రకాయ, 1, 0. అది పట్టుకొని బయటకు వచ్చాయి, మనం మాట్లాడుకుందాం. సురేష్, ఆ స్టైల్ చూడు. సురేష్ అంటే స్టైల్, స్టైల్ అంటే సురేష్. బాగా కష్టపడ్డావు బాబాయ్, కానీ 2 కరెక్ట్ ఆన్సర్లు చెప్పావు. ఫెంటాస్టిక్, 200 పాయింట్స్. నెక్స్ట్ ఎవరిని ఇన్వైట్ చేద్దాం? స్నేహ. స్నేహ. Hey, how sweet, how pretty. అద్దాలు తీసేసే, కనిపిస్తుంది. ఏమైంది? ఇది చాలా డార్క్ ఉంది. సో ఫస్ట్ నువ్వు రైట్ కి వచ్చి మెల్లగా రైట్ కి మూవ్ అవ్వు. ఇంకా రైట్ కి మూవ్. ఏం లేదు అక్కడ, నేను చెప్తున్నా ఇంకా కదా. ఎక్స్ట్రీమ్ రైట్. రైట్. సౌండ్ వస్తుంది. సౌండా? అక్కడ సౌండ్ చేయొద్దు. చేయట్లే ఇప్పుడు. నడు దా. ఓ గాడ్, ఏం లేదు ఇక్కడ. నేను జాగ్రత్త, నీ వెనకాల గబ్బిలం ఉంది. ఇట్స్ బ్యాట్. డోంట్ గెట్ స్కేర్డ్. ప్లీజ్ డోంట్ స్కేర్ మీ. ఓ ఐ కెన్ ఫీల్. రైట్. ఇప్పుడు తేజు ఒక టోకెన్ నంబర్, సురేష్ వర్మ ఒక టోకెన్ నంబర్ తీశారు. యూ హ్యావ్ టు మ్యాచ్ విత్ దే టోకెన్ నంబర్. I know there's something dirty in it and you want me to put my hand. అందులో డట్టి ఏం లేదు. ఫెంటాస్టిక్. I know you. నువ్వు పెట్టు, టోకెన్ నంబర్ రాకపోతే నన్ను అడుగు. నాకు భయం వేస్తుంది. భయపడితేలాగా. నేను నీ వెంటనే ఉన్నా స్నేహ. ఓ గాడ్, పాము ఉంటే నేనైతే చచ్చిపోతాను ఇక్కడే. నువ్వు చచ్చిపోతే నేను బతుకుంటా అనుకుంటున్నావా? అవ్వా. కమ్ ఆన్ డార్జిలింగ్, యూ కెన్ డూ ఇట్. గాడ్, చాలా కిందికి ఉంది. ఇంకొంచెం. ఏం లేదా, కింద పెట్టు. నీకు ఇష్టమైంది సంథింగ్. ఏంటి? ఏమైంది?
ఏమైంది? Cheese, some flesh. నో ఇట్స్ నాట్. Yes, it is. నో. ధైర్యం చేసి పట్టేసుకొని పైకి లేపై. మీకు ఏమైనా క్లూ ఇవ్వాలన్నా కూడా నువ్వు తీసి చూపిస్తే పైకి లేపై, పట్టుకొని పైకి లేపై. కమాన్ స్నేహ, యూ కెన్ డూ ఇట్. పట్టుకొని మళ్ళీ పట్టుకొని పైకి లేపై. ఒక జట్కా. Gee, it's so dirty. I can't lift it. Can I please go for something else? నో, యూ హావ్ టు ఫినిష్ దిస్ టాస్క్ ఫస్ట్. కమాన్, వన్ గో. నువ్వు అది పట్టుకొని పైకి లేపై. Oh, it's frog. Frog. Rendu chestlo Yeah, it's pat- frog. It's not cheese. Don't drop it, don't drop it, don't What? drop it. Don't drop it. I'll take it home or what? Hold it with your two నేను hands. ఇంటికి తీసుకొని వెళ్తానా దీన్ని? అది ఫ్రాక్ కాదు, నువ్వు 2 చేతులు పట్టుకో, నీకు అర్థమైంది. No, this is something I don't know. 2 చేతులు పట్టుకో, వాసన చూడు. Yuck, this is frog. Frog ఏనా? Yes, I'm Confident? sure. 100%. రైట్, దట్స్ ది రైట్ ఆన్సర్. దట్స్ అ ఫ్రాగ్. వెరీ గుడ్. సరే, లెఫ్ట్ కి వచ్చి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కి వచ్చి ఏదైనా ఈజీ టాస్క్ చేద్దాం. I can't find anything. Oh God. ఇంకా లెఫ్ట్ కి రా. ఇంకా ముందుకు రా, ముందుకు రా. Hey Ram, what is it? రామా. రామా ఏం చేస్తున్నావు స్నేహ? టిగ్నే భయపడతావు. కొంచెం లెఫ్ట్ కి వెళ్ళు, అక్కడ ఏం లేదు. లెఫ్ట్ కి వెళ్ళు. ఇంకా left కి. ఇంకా left. It's a man. It's a man. నో నో. అక్కడే దేర్ ఇస్ నథింగ్ స్నేహ. ఇంకా ముందుకి రా. ముందు అది ఇప్పటివరకు నేను హామ్ చేయాలంటే ఇప్పటివరకు చేసేది నువ్వు. Chee. Hey, it's jam, yeah. జామా? Yeah, it's jam. అరే, It's jam. టేస్ట్ చూస్తావా ఏంది? టేస్ట్ చూస్తావా? It's fruit jam. ఆ? మరి ఆ జామ్ ఇంకా ఖచ్చితంగా చూపి మాకు. కొంచెం ముందుకు రా. అదే. Someone is making noises. సమ్మన్ మేకింగ్ నాయిసెస్. No, this is jam. వెరీ గుడ్. అయితే ముందుకి జామ్ కింద ఏముంది చెప్పు. జామ్ జామ్ ఎక్కడుంది? ఎక్కడుంది? Human being. ఆ? అది మాకు చూపి అమ్మా, మాకు కనబట్లేదు. జామ్ ఎక్కడుంది? ఇది బాడీ. కిందికి రా. ఆ జామ్, అది మనిషి అయితే మూతి ఎక్కడ ఉంది చూపి. మూతి, మౌత్. జామ్ ఉంటే మౌత్ లో ఉండాలి కదా. Yuck. మౌత్ లో పెట్టు జామ్. ఉల్టా పోతున్నావు నువ్వు. ఇది రైట్. సో వాట్ యు సే ఫైనల్ ఆన్సర్? 2 ఉన్నాయి అక్కడ. ఏమేమి? స్టమక్, జామ్, నోస్, మౌత్. వెరీ గుడ్, రైట్ Very nice. ఆన్సర్. 100 points. వెరీ గుడ్. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్ కి వచ్చాయి. ఎక్స్ట్రీమ్ రైట్ కి వచ్చాయి. ఇప్పుడు అదేంటి? My hands are very dirty. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఇట్స్ ఓకే. This is stinking. వెరీ గుడ్, నైస్. రైట్, లేపై ఆ. లేపై లేపై అదేంటి? లేపై జామ్ తినిపి. పైకి తీసుకురా. ఓకే. ఏంటది? Hey, this is a cockroach. Yeah. చేతిలో పెట్టుకో. అట్లా పెట్టేసుకో. This is a cockroach. ఏంటది? ఏంటది? కనబడట్లేదు. ఆగా. Cockroach. షూర్ ఆ కాక్రోచా? Yeah. వాసన చూడు, Cockroach stinking with jam. అంటున్నావు. Cockroach with jam. వెరీ నైస్ నేహా. దట్స్ ది రైట్ ఆన్సర్. Thank God. 300 points with 1 lakh rupees come out. Whoa! నేహా, ఎంత ధైర్యవంతురాలివి. సూపర్. Hands super. ఇట్స్ ఓకే, కంగ్రాచులేషన్స్. యు డన్ అ వండర్ఫుల్ జాబ్. మా మగాళ్ళ పరువు కాపాడడానికి వచ్చేస్తున్నాడండి వచ్చేస్తుంది. మిగిలిపోయిన పార్టిసిపెంట్ సందీప్. సరే, అద్దాలు తీసేయి. అద్దల్ని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. హాయ్. ఎదురుగానే ఉన్నావు. హాయ్. అలాగే కొంచెం ముందుకు వచ్చాయి. ఇది పరువుకి సంబంధించిన విషయం. ముందుకు వచ్చాయి. ఇప్పుడు నువ్వు కానీ తీలేదో అయిపోతావు. రైట్, వచ్చావా? ఏముంది ఎదురుగా? ఏదో ఆ ముఖం ఏం దొంగ కోళ్ళు పట్టేటల్లా. మంచిగా పెట్టు. నార్మల్ గా నవ్వుకుంటూ చేద్దాం ఏదున్నా. ఇంకా ఏమైంది? లాస్ట్ 10 seconds. సందీప్ పట్టేసుకుంటాడు. లేపి చెప్పే ఏంటో. అట్టిపండు. ఆ? అట్టిపండు, బనానా. అట్టిపండు నీళ్ళలో ఎందుకుంటావా నువ్వు? మరీ చేస్తావు. సరే స్మాష్ చేయి. భయ్యా ఇది ఇగో స్మాష్ చేసే, ఇగో మొత్తం స్మాష్ చేసే. నీకు అన్ని తెలుసా అట్టిపండు. అదేంటో చెప్పనా? అట్టిపండు. అట్టిపండు కాదు, అట్టిపండు గుజ్జు. అట్టిపండు. ఇది అట్టిపండు జ్యూస్ భయ్యా. రైట్. ఇది దారుణం. గ్రేట్ స్టార్ట్, వండర్ఫుల్ స్టార్ట్. ఇప్పుడు రైట్ కి వచ్చాయి. ఎక్స్ట్రీమ్ రైట్ కి వచ్చాయి. రైటా? రైట్ కి వచ్చాయి. ఆగకు, ఎక్కడ ఆగకు. చెయ్యి ఏడబెట్టకు. రైట్ కి వచ్చాయి. వచ్చాయి. ఇంకా రైట్. ఇప్పుడు నీ ముందు ఒకటి ఉంది. ఏంటది? ఏంటి క్లియర్ గా కనిపించట్లేదే? ఏం లేదా? అరే
5 లేపై 5 4 3 ఇది 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 ఏంటిది ఇది ముఖానికి దొడుక్కుంటారు కదా, ఏంటది? ముఖానికి సలేస్తే దొడుక్కుంటారు భయ్య ఇది. ఒకసారి తొడుక్కో, అది జంతువు నాన్న అట్లా ఇగో ఒకసారి వేసుకో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. అలాగే ఉండని, అలాగే అలాగే ఉండని. ఉందని లెఫ్ట్ కి వచ్చేయి, లెఫ్ట్ కి వచ్చేయి, లెఫ్ట్ కి వచ్చేయి. అలానే దీనికి టైం లిమిట్ 5 seconds. తొందర పెట్టి తీసేయి. రెడీ 1 2 గో. అంతే అంతే. లేపై 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 ఏమీ ఉండదు అక్కడ. లేపు 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 లేపు. అది ఏంటో చెప్పు. షిట్. షిట్ ఏంటి? కాదు, రాంగ్ ఆన్సర్. ఓ మై గాడ్ భయ్య ఇది ఫిష్. ఫిష్ Fish-ఆ? ఫిష్ అంత స్నేక్ ఫిష్. స్నేక్ ఫిష్. కొత్త కొత్త ఫిష్ కనిపెడుతున్నావు. స్నేక్ భయ్య, స్నేక్. కాదు, ఇంకొకసారి ఆలోచించి వాసన చూడు, నీకు అర్థమవుతుంది. నీకు ఆన్సర్ తెలుసు. అట్టి పండు లాగా ఇది కూడా ఏదో ఉండొచ్చు కదా. పొట్లకాయ లేదంటే ఫిష్ భయ్య, ఇది కన్ఫర్మ్ ఫిష్. కన్ఫర్మ్ ఫిషా? ఫిష్ కన్ఫర్మ్. ఫిష్ కన్ఫర్మ్. అయితే రైట్ ఆన్సర్. వచ్చాయి, ధైర్యంగా బయటకు వచ్చాయి. నువ్వు మొగాడి బుజ్జి దా. ఓ తొడగట్టాలి బుజ్జి, బుజ్జి తొడగొట్టి చిన్న. మధ్యలో మధ్యలో మధ్యలో. అందరికంటే తక్కువ టైంలో నువ్వు చేసావు. Thank ఒక్కొక్కరు you. 5 నిమిషాలు కూడా వాడలేకపోయారు. ఎక్కువ టైం కావాలనుకున్నారు, కానీ నువ్వు మాత్రం సూపర్ భయ్య. సో ఈ రౌండ్ లో స్కోర్స్: స్నేహ 300 points, సందీప్ 300 points, తేజు 300 points, కానీ 200 points to సురేష్ వర్మ. నో ప్రాబ్లం, నెక్స్ట్ రౌండ్ మనదే. ఇదే మందే. వచ్చేసామండి థర్డ్ రౌండ్, విచ్ ఇస్ కాల్డ్ అగ్నిగుండం. మరి And ఇక్కడ- అగ్నిగుండం రౌండ్ లో 2 teams గా డివైడ్ చేసాం. సందీప్ అండ్ స్నేహ, అక్కడ టీమ్ బి సురేష్ అండ్ తేజు. సో ఎలా ఉంది అక్కడ? వేడిగా. తొందరగా లాస్ట్ ఇయర్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ ఎస్, మేము టీమ్ ఏ కి టీమ్ బి కి 4 questions అడుగుతాము. ఈ 4 questions కి కూడా ఒక్కొక్క క్వశ్చన్స్ కి 10 seconds టైం ఉంటుంది. 5 seconds లో రైట్ ఆన్సర్ చెప్పేస్తే 100 points. 5 seconds లో గెస్ట్ చేయలేకపోతే ఒక క్లూ వస్తుంది స్క్రీన్ మీద, ఆ క్లూ తీసుకొని చెప్తే 50 points. ఓకేనా? సింపుల్. స్టార్ట్ చేద్దామా? ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ సురేష్ అండ్ తేజు. ఫస్ట్ క్వశ్చన్ టు సురేష్ అండ్ తేజు. డాష్ లేదు, మీసాలకు సంపెంగ నూనె అని సామెత. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపూర్ణ అన్నారు. రాంగ్ ఆన్సర్. లేదు. విల్ హావ్ ది క్లూ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. Zero. The question passes. Sandeep and సందీప్, Sneha. స్నేహ, The answer is మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అని సామెత ఉంది. right. No problem. Sandeep and Sneha, ready for your మీ first క్వశ్చన్, question. దేశమును ప్రేమించుమన్నా అన్నది ఎవరు? 5 seconds over. Your clue on the screen. Time up. గురజాల అప్పారావు. Right answer. Very nice, కానీ పాయింట్స్ రాలేదు. Points ఉండవు. No problem. నిజంగా. Third question to Suresh and Teju. ఆత్మ జీవితం గురించి తామే రాసుకున్న పుస్తకం ఏమంటారు? ఆత్మకథ. Right answer. Atmakatha is right answer. Fourth question to Sandeep and Sneha. తేనెటీగలు పూల నుండి తీసుకునేది ఇదే. Clue please. ముకుందం. ఆహా, ఆహా. The question passes. మకరందం. Right answer, Makaranda. Fifth question to Teju and Suresh. దొంగలించడాన్ని ఇలా కూడా అంటారు. ఏమంటారు? Clue. అపహరించడం. Very good, right answer. పాయింట్స్. Come on, Sandeep, Sneha, baga. గజకర్ణ అని ఏ దేవుణ్ణి అంటారు? వినాయకుడు. Right answer. Super. Right. Next, Teju and Suresh. మెగాస్టార్ చిరంజీవి మంత్రిగా నటించిన సినిమా. Clue. ముఠామేస్త్రి. Right answer. Very good. Final question to Sandeep and Sneha. మహాకవి శ్రీశ్రీ గారి పూర్తి పేరు ఏంటి? Clue please. శ్రీరంగం శ్రీనివాసరావు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఫైనల్ గా ఎలా ఉంది ఇప్పుడు? సమ్మగా కాకపోతే బాగుంటుంది. టెన్షన్ మన అయిపోయినాయి కదా క్వశ్చన్స్, బయటకు వచ్చేయండి. వచ్చేయండి.
అగ్నిగుండం అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ రౌండ్ కి వెళ్ళబోతున్నాం, కానీ దానికంటే ముందు Scores scores చూద్దాం. స్నేహ 550 పాయింట్స్, సందీప్ 650. 650 పాయింట్స్, గుడ్. తేజు 700 పాయింట్స్ అండ్ సురేష్ 500 పాయింట్స్. సురేష్ తేజు ఒక టీమ్, ఆ, సందీప్ అండ్ స్నేహ ఒక టీమ్. హా, ఇప్పుడు ఇద్దరు స్కోర్స్ జాయిన్ చేస్తే ఇక్కడిద్దరు అక్కడిద్దరా ఆ, 1200. ఓకే. సో ఎవరు వెళ్తారు ఇప్పుడు? అందకూపంలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఇద్దరిని సెలెక్ట్ చేసి లోడం. సందీప్ అండ్ స్నేహ. Congratulations! ఫైనల్ రౌండ్ కి వచ్చేసాము. That is జలగండం. ఫోర్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ కి 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. అందులో ఒక్క కరెక్ట్ స్టేట్మెంట్, 2 తప్పు స్టేట్మెంట్స్, ఒక్క తప్పుడు స్టేట్మెంట్, 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మా క్వశ్చన్ ని బట్టి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఏది కరెక్టో ఏది రాంగ్ స్టేట్మెంటో అడుగుతాం మేము, ఓకేనా? కానీ ఎవరు ఫస్ట్ ఆన్సర్ చెప్తారు? నేను గో అన్నప్పుడు కిందికి వెళ్ళి ఒక బాల్ లేపండి. ఎవరైతే ఫస్ట్ తీస్తారో వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. అవినీతిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్, రాజమౌళి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ఒక్క చిత్రంలో మాత్రమే నటించారు. అండ్ థర్డ్ స్టేట్మెంట్, సంగీతం వింటే బరువు తగ్గే అవకాశాలున్నాయి. ఈ 3 స్టేట్మెంట్ లో ఏ ఒక్క స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ మీరు చెప్పాలి. అండ్ Your time Go! starts now. ఓకే. ఆల్రైట్. సో So first- స్నేహ, ఈ 3 స్టేట్మెంట్ లో ఏది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు? థర్డ్ వన్. థర్డ్ వన్. ఓకే, సంగీతం వింటే బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి అని స్నేహ అంటుంది. మరి సందీప్, నీ ఆన్సర్ ఏంటి? అవినీతిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఆల్రైట్. అది correct సో నువ్వు అది statement కరెక్ట్ స్టేట్మెంట్ అనుకుంటున్నావు. సో చూద్దాం ఈ 3 స్టేట్మెంట్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్. This is the correct రాజమౌళి statement. దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ఒక్క చిత్రంలో మాత్రమే మాత్రమే నటించారు. నటించారు. సో స్నేహ, యు లాస్ట్ ఇట్. ఆల్ ది బెస్ట్ సందీప్, ఆల్ ది బెస్ట్ స్నేహ. ది సెకండ్ క్వశ్చన్ On the screen. ఐక్యూ పెరిగే కొద్దీ మతిమరుపు పెరుగుతుంది. కొన్ని దేశాల్లో పెళ్లి చేసుకునే వారు తప్పనిసరిగా గుండుతో ఉండాలి. అండ్ థర్డ్ స్టేట్మెంట్, ఏటా కొన్ని లక్షల మంది బాత్రూమ్ లో పడి చనిపోతున్నారు. ఈ స్టేట్మెంట్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్నేహ, వన్స్ అగైన్. థర్డ్ వన్ ఇస్ రైట్. ఏటా కొన్ని లక్షల మంది బాత్రూమ్ లో పడి పడి చనిపోతున్నారు అని సో ఇది స్నేహ కరెక్ట్ స్టేట్మెంట్ అనుకుంటుంది స్నేహ. మరి సందీప్, ఫస్ట్ వన్. ఐక్యూ పెరిగితే మతి మరుపు పెరుగుతుందా? చూద్దాం Right. మరి. చూద్దాం ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఈ మూడిట్లో. థర్డ్ క్వశ్చన్, ఆల్ ది బెస్ట్. ఆన్ స్క్రీన్. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిద్రలో కలవరించడం వల్ల దోమలు పుట్టవు. స్ట్రాబెర్రీ పండుకు సుమారుగా 200 విత్తనాలుంటాయి. ఇందులో ఏది తప్పు స్టేట్మెంట్? 1 2 3 గో. Go. So, Sneha, first chance టూ నీకే. రాంగ్ ఆన్సర్స్ ఇచ్చావు. థర్డ్ ఛాన్స్ ఇది. ఏది తప్పు స్టేట్మెంట్ ఈ మూడిట్లో? సెకండ్ వన్. నిద్రలో కలవరించడం వల్ల దోమలు కుట్టవు అని స్నేహ అంటుంది. ఆల్రైట్ సందీప్, నువ్వు కూడా బాల్ తీసావు కాబట్టి సెకండ్ వన్. సెకండ్ వన్. చూద్దాం మరి. చూద్దాం ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఈ మూడిట్లో. Last question, statements on the screen. పెరుగు ఎక్కువగా తినడం వల్ల అసూయ పెరుగుతుంది. వారాంతంలో పని చేస్తే మనుషులు తొందరగా చనిపోతారు. అండ్ థర్డ్ స్టేట్మెంట్, మనిషి ముంజేయి అరికాలు సమానంగా ఉంటాయి.
ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? యువర్ టైం స్టార్ట్స్ Now! ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? స్నేహ సెకండ్ వన్. పర్ఫెక్ట్. సందీప్ థర్డ్ వన్. ఓకే, చూద్దాం స్నేహనా సందీప. ఆన్ ది స్క్రీన్ రైట్ ఆన్సర్. Third statement. అది మనిషి correct ముంజే అరికాలు సమానంగా ఉంటుంది. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే సందీప్ ఆన్సర్ చెప్పాడు, కానీ సందీప్ 2 రైట్ ఆన్సర్స్ చెప్పావు, కాకపోతే బాల్ త్వరగా తీసుకురాలేదు కాబట్టి we have the clear winner and the winner is Sneha. Very nice. So come out. So congratulations Sneha. కంగ్రాచులేషన్స్. So Sneha, how is it? ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అబ్బా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో మచ్ ఫన్. ఫెంటాస్టిక్. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ప్రేక్షకులందరి తరపు నుంచి, మా తరపు నుంచి సురేష్, తేజు, సందీప్ అండ్ స్నేహ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ లవ్ యూ ఆల్. కానీ వీఆర్ మిస్సింగ్ యువర్ డాన్స్. సో వై నాట్ ఎండ్ దిస్ వండర్ఫుల్ ఎపిసోడ్ విత్ అ వండర్ఫుల్ డాన్స్? ఓకే, मूछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला